చాలా మంది పేషెంట్స్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ వల్ల వెయిట్ గెయిన్ అవుతున్నాం అని అనుకుంటారు, కానీ కొందరు వెయిట్ గెయిన్ వల్ల ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి అనుకుంటారు. వాట్ డూ యూ థింక్ యాక్చువల్లీ ఇట్స్ హ్యాపెనింగ్? Why do women, especially in India, prioritize everybody's health in their family and ignore their own? నాట్ జస్ట్ హార్మోన్స్. ఈ మధ్య మీరు కూడా చూసుంటారు కదా, యంగర్ పాపులేషన్స్లో డయాబెటీస్ రావడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇవన్నీ కూడా ఇంకా కేసెస్ ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు బికాజ్ ఆఫ్ ఒకప్పుడు ఫుడ్ వాజ్ గుడ్, ది ఎన్వైరన్మెంట్ వాజ్ గుడ్, దేర్ వాజ్ లెస్ స్ట్రెస్, బట్ నౌ let's talk about hormones, Sindhu. These days we are seeing lot of young women with irregular periods, weight gain, mood swings, hormonal issues basically. Why do you think this shift is happening? రీసెంట్గా చూస్తుంటే యంగర్ పాపులేషన్ వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి ఎక్కువ చూస్తున్నాం. వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ, లైక్ స్ట్రెస్ లెవెల్స్, కెరియర్ అడ్జస్ట్మెంట్స్, ఇవన్నీ నైట్ షిఫ్ట్స్ ఒకటి మెయిన్ కాజ్గా అయిపోయాయి. ఒకప్పుడు పీరియడ్స్ 14-15 ఇయర్స్లో వచ్చేవి, ఇప్పుడు అయితే 8 to 10 ఇయర్స్ పిల్లల్లో కూడా చూస్తున్నాము. వై డూ యూ థింక్ దట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? అవును, షిఫ్ట్ అనేది అయ్యింది డెఫినెట్లీ, డ్యూ టు అవర్ లైఫ్ స్టైల్ కానీ, ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్ లైక్ బీపీఎస్, ఎండోక్రైన్ డిస్టర్బింగ్ కెమికల్స్. అంటే ఇవి యూజువల్లీ మనం కామన్గా యూజ్ చేసే. So under 15 we are seeing early menarche, early puberty. What hormonal issues are we seeing in women above 20 years of age, maybe 20 to 30 years of age? 20 to 30 years of age యూజువల్లీ మోస్ట్ కామన్గా యాక్నేతో వస్తారు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఆర్ హెయిర్ ఫాల్ ఇష్యూస్, పీసీఓడి, థైరాయిడ్ ఇష్యూస్ ఇలా వస్తారు. 30 to 40లో అయితే. Hello everyone. We are not here as two doctors trying to give you gyan. We are here as two women trying to constantly figure out our own health while trying to manage everybody else's. Hi, I'm Dr.Swetha, internal medicine consultant, Magnaid Hospitals. Hi, I'm Dr.Sindhu, consultant gynecologist from Magnaid Hospitals. Let's have a real conversation about hormones, metabolism and women's health. Just having a simple discussion without any medical jargon. Sindhu, why do women, especially in India, prioritize everybody's health in their family and ignore their own? సో ఫస్ట్ థింగ్ చూసుకుంటే ఇండియాలో ఎలా ఉంటారు అంటే, కేర్ గివర్స్ ఫస్ట్ లాగా యాక్ట్ చేస్తారు ఉమెన్. వాళ్ళ ఫ్యామిలీలోనే దే ఆర్ ఫస్ట్ పీపుల్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్ అనుకుంటారు. సెకండ్ వచ్చేసరికి వాళ్ళ హౌస్ హోల్డ్ చోర్స్ ఇవన్నీ చేసుకునేసరికి వాళ్ళకి ఓపిక లేక, అండ్ దే ఫీల్ ఇప్పుడు టైం ఎక్కడ ఉందిలే వెళ్ళి చూపించుకోవడానికి అని అనుకుంటారు. అండ్ థర్డ్ పాయింట్ ఈజ్ దే ఫీల్ డిస్కంఫర్ట్ ఈజ్ నార్మల్, అందరూ ఇదే ఫేస్ చేస్తున్నారు, ఇప్పుడు వెళ్ళి చూపించుకుని ఏం చేస్తామని అనుకుంటూ ఉంటారు. అండ్ దే ఫీల్ గిల్టీ ఆన్ స్పెండింగ్ ఆన్ దెమ్సెల్స్. ఏమైనా టెస్ట్ చేయించుకోవాలన్నా ఇప్పుడు ఎందుకు, మనీ వేస్ట్ అని అలా ఫీల్ అవుతూ ఉంటారు. సో ట్రూ సింధు, పేషెంట్స్ అనే కాదు, నాకు కూడా అనిపిస్తుంది నాకు టైం ఉండట్లేదు, ఐ హ్యావ్ టు జగల్ బిట్వీన్ వర్క్, కిడ్స్, హౌస్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. సో దీనివల్ల స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. Do you think stress impacts our hormonal balance? Yeah, stress does impact our hormonal health. ఎలా అంటే స్ట్రెస్ వల్ల కార్టిసాల్ లెవెల్స్ కూడా హై అవుతాయి. కార్టిసాల్ హై అయినప్పుడు బాడీ లైక్ ఫెమైన్ సిచ్యువేషన్ లాగా వెళ్ళి హైపర్ గ్లైసీమియా, లైక్ ఇన్సులిన్ లెవెల్స్ అనేది సెన్సిటివిటీ అనేది తగ్గిపోయి దానివల్ల మళ్ళీ హార్మోనల్ హెల్త్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆర్ ఫ్యాట్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ స్టోర్ అవుతుంది, అది కంటిన్యూస్గా ఈ యూట్రస్కి ఎక్స్పోజర్ అయ్యి దానివల్ల ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా, పాలిప్స్ కానీ, పీసీఓడి కానీ, రీసెంట్గా కామన్గా ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ ఇవన్నీ చూస్తున్నాం. నాట్ జస్ట్ హార్మోన్స్. ఈ మధ్యన మీరు కూడా చూసుంటారు కదా, యంగర్ పాపులేషన్స్లో డయాబెటీస్ రావడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇవన్నీ కూడా ఇంకా కేసెస్ ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు బికాజ్ ఆఫ్ స్ట్రెస్, బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఒకప్పుడు ఫుడ్ వాజ్ గుడ్, ది ఎన్వైరన్మెంట్ వాజ్ గుడ్, దేర్ వాజ్ లెస్ స్ట్రెస్, బట్ నౌ వీఆర్ టేకింగ్ అప్ సో మెనీ యాక్టివిటీస్ ఆన్ అవర్ సెల్స్. వీఆర్ ట్రయింగ్ టు ఎక్సెల్ ఇన్ కెరియర్, వీఆర్ ట్రయింగ్ టు డూ all of it. So that's what is, I guess, women are taking so much of stress on themselves. And again, like I told you, lifestyle and environmental factors. దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుంది, దీనివల్ల లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్కువ వస్తుంది, డయాబెటీస్ ఎక్కువ వస్తుంది ఇన్ యంగర్ జనరేషన్స్. ఫర్గెట్ అబౌట్ డయాబెటీస్ బీయింగ్ లేట్ 50s ఆర్ 40s తర్వాత వచ్చే క్రానిక్ డిజీజెస్ లా లేదు, యంగర్ పేషెంట్స్లో కూడా వీఆర్ సీయింగ్ దిస్ అన్నమాట.
let's talk about hormones, Sindhu. These days we are seeing lot of young women with irregular periods, weight gain, mood swings, hormonal issues basically. Why do you think this shift is happening? రీసెంట్గా చూస్తుంటే యంగర్ పాపులేషన్ వాళ్ళకి ఇరెగ్యులర్ సైకిల్స్ అనేవి ఎక్కువ చూస్తున్నాం. వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ, లైక్ ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ ఉంది, సర్ప్లస్ అమౌంట్స్ ఆఫ్ ఫుడ్ దొరకడం వల్ల, కార్బోహైడ్రేట్ రిచ్ డెన్స్ ఫుడ్స్, లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ లెవెల్స్, కెరియర్ అడ్జస్ట్మెంట్స్, ఇవన్నీ నైట్ షిఫ్ట్స్ ఒకటి మెయిన్ కాజ్గా అయిపోయాయి. వీటన్నిటి వల్ల బాడీలో కార్టిసాల్ లెవెల్స్ అండ్ హార్మోనల్ లెవెల్స్ లైక్ ఈస్ట్రోజన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ ఇవన్నీ అబ్నార్మల్ అయిపోయి, మెలటోనిన్ అనే హార్మోన్ ఈజ్ స్లీప్ హార్మోన్, వీ ఆల్ నో దట్. అది కూడా అబ్నార్మల్ టైమింగ్స్ వల్ల, వీటన్నిటి వల్ల ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా అండ్ హై ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది మెయింటైన్ అయ్యి PCOD ఇలాంటి కేసెస్ ఎక్కువ చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ సింధు. ఒకప్పుడు పీరియడ్స్ 14-15 ఇయర్స్లో వచ్చేవి, ఇప్పుడు అయితే 8 to 10 ఇయర్స్ పిల్లల్లో కూడా చూస్తున్నాము. వై డూ యూ థింక్ దట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? అవును, షిఫ్ట్ అనేది అయ్యింది డెఫినెట్లీ, డ్యూ టు అవర్ లైఫ్ స్టైల్ కానీ, ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్ లైక్ BPAs, ఎండోక్రైన్ డిస్టర్బింగ్ కెమికల్స్. అంటే ఇవి యూజువల్లీ మనం కామన్గా యూజ్ చేసే నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ, ఆర్ కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్, వీటన్నిటి వల్ల ఈస్ట్రోజన్ అనే హార్మోన్ లాగా యాక్ట్ చేసి అవి లెవెల్స్ పెరుగుతున్నాయి. సో ఇవన్నీ ట్రిగర్ చేస్తున్నాయి ప్యూబర్టీకి. So under 15 we are seeing early menarche, early puberty. What hormonal issues are we seeing in women above 20 years of age, maybe 20 to 30 years of age? 20 to 30 years ఆఫ్ ఏజ్లో యూజువల్ మోస్ట్ కామన్గా యాక్నేతో వస్తారు, ఇరెగ్యులర్ సైకిల్స్ ఆర్ హెయిర్ ఫాల్ ఇష్యూస్, PCOD, థైరాయిడ్ ఇష్యూస్ ఇలా వస్తారు. 30 to 40లో అయితే యూజువల్గా ఫైబ్రాయిడ్స్ కానీ, ఫర్టిలిటీ ఇష్యూస్తో, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, ఇరెగ్యులర్ సైకిల్స్ ఇవన్నీ. 40 to 50 ఈజ్ పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్. వాళ్ళకి యూజువల్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో, ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ ఎక్కువ. అండ్ మెటబాలిక్ ఇష్యూస్ అనేది 30 to 40 నుండే చూస్తున్నాం. సో ఈ కండిషన్స్ అన్నీ హార్మోన్స్ వల్ల అంటావా, లేకపోతే లైఫ్ స్టైల్ చాయిసెస్ వల్ల అంటావా? మనం మెన్షన్ చేసిన పాత కండిషన్స్ అన్నీ చూస్తే దీస్ ఆర్ 80% ఆఫ్ దెమ్ ఆర్ డ్యూ టు లైఫ్ స్టైల్ ఓన్లీ. లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల హార్మోన్స్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ అ పాత్వే అన్నమాట. So you have a bad lifestyle which impacts the hormones and which are indirect being the risk factors for all the diseases that you have mentioned. Exactly. So Sindhu, what are the normal hormonal conditions that women should not panic, and conditions lo they have to seek medical help? Usually periods mundu mild discomfort, abdominal pain gaani ala one day before the periods వస్తే ఇట్స్ ఓకే. అలా కాకుండా ఒక 10 days నుండే సివియర్ పెయిన్ వస్తున్నా ఆర్ కంటిన్యూస్గా పోస్ట్ పీరియడ్స్ కూడా పెయిన్ వస్తుందంటే దే షుడ్ నాట్ నెగ్లెక్ట్ దట్. అండ్ మైల్డ్ బ్రెస్ట్ డిస్కంఫర్ట్ కూడా పీరియడ్ ముందు కామన్. అండ్ మూడ్ స్వింగ్స్ ఈజ్ ఆబ్వియస్లీ కామన్ డ్యూరింగ్ ద పీరియడ్స్. ఇవన్నీ నార్మల్ థింగ్స్. అలా కాకుండా కొందరికి సివియర్ అబ్డామినల్ డిస్కంఫర్ట్ ఉంటుంది, అది 10 days బిఫోర్ ద పీరియడ్ నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ త్రూ అవుట్ ద పీరియడ్ అది కంటిన్యూ అవుతుంది. అది చాలా పానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్. లైక్ ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్లో అలా అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఫైబ్రాయిడ్స్లో కూడా. అండ్ బ్లీడింగ్ అనేది యూజువల్లీ ఫస్ట్ 2 daysలో సివియర్ ఉంటుంది చాలా మందికి, కానీ తర్వాత గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. కానీ కొందరికి ఏంటి అంటే కంటిన్యూస్గా హెవీ ఫ్లో అవుతుంది, వాళ్ళ డైలీ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఒకసారి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సి వస్తుంది. ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని చాలామంది వస్తారు. ఎప్పుడు పానిక్ అవ్వాలి అంటే అట్లీస్ట్ 3 cycles అయినా అబ్జర్వ్ చేయాలి. ప్యాటర్న్ కానీ, హెవీనెస్ కానీ, ఫ్లో హెవీనెస్ ఇలా ఏమైనా చేంజెస్ అబ్జర్వ్ చేసుకుని, ఆర్ కొందరేమో 6 months అవుతున్నా, 1 year అవుతున్నా అసలు పీరియడ్స్ మిస్ అయితే రారు. ఇవి పానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్. పీరియడ్స్ ముందు బ్రెస్ట్ టెండర్నెస్ 1 week బిఫోర్ ద పీరియడ్స్ రావడం కామన్. అండ్ మూడ్ స్వింగ్స్ డ్యూరింగ్ పీరియడ్స్ కూడా కామనే. సో ఇలాంటివి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది పేషెంట్స్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ వల్ల వెయిట్ గెయిన్ అవుతున్నాం అని అనుకుంటారు, కానీ కొందరు వెయిట్ గెయిన్ వల్ల ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి అనుకుంటారు. వాట్ డూ యూ థింక్ యాక్చువల్లీ ఇట్స్ హ్యాపెనింగ్? ఈ క్వశ్చన్ కోడి ముందా గుడ్డు ముందా లాగా ఉంది. ఎక్సెస్ బాడీ ఫ్యాట్ ప్రొడ్యూసెస్ మోర్ ఈస్ట్రోజన్. ఈస్ట్రోజన్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ కాజ్ ఎండోమెట్రియల్ హైపోప్లేసియా అండ్ ఓవ్యులేషన్ డిస్టర్బ్ చేసి PCOS కాజ్ చేసేలాగా చేస్తుంది. సెకండ్ థింగ్, PCOS అండ్ కండిషన్స్ లైక్ హైపోథైరాయిడిజం ఇవన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాజ్ చేస్తాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. చాలామంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చి మేము డైట్ చేస్తున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాం, కానీ వెయిట్ లాస్ అవ్వట్లేదు అనుకుంటున్నారు. ఎందుకలా? సో డిఫరెన్స్ ఉంటుంది సింధు. ఇఫ్ యూవ్ అబ్జర్వ్డ్ 20sలో అదే డైట్ తిన్న వాళ్ళు 30sకి వచ్చేసరికి దే ఆర్ నాట్ ఏబుల్ టు లూజ్ వెయిట్. డిఫరెన్స్ ఏముంటుంది అని అంటే
కొద్ది గొప్ప బేసల్ మెటబాలిక్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది ఇన్ యూర్ 20s and 30s. కాకపోతే మేజర్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే లీన్ మసిల్ మాస్ 20స్కి 30స్కి సిగ్నిఫికెంట్గా తగ్గుతూ ఉంటుంది. దానివల్ల మసిల్ ఈజ్ బేసిక్లీ అ క్యాలరీ బర్న్ ఫ్యాక్టరీ అనమాట. సో మనకి మసిల్ మాస్ తగ్గుతుంది అని అంటే క్యాలరీస్ కూడా లెస్ బర్న్ అవుతూ ఉంటాయి. సెకండ్ థింగ్ ఈజ్ క్రానిక్ స్ట్రెస్ లెవెల్స్. అగైన్ 30స్కి వచ్చేసరికి పిల్లలు, ఫ్యామిలీ, వర్క్, కెరియర్ ఇలాంటివన్నీ ఉంటాయి. దానివల్ల క్రానిక్ స్ట్రెస్ ఇంక్రీజెస్ కార్టిజాల్. కార్టిజాల్ ఏం చేస్తుంది అని అంటే ఐ విల్ హ్యావ్ టు స్టోర్ ఆల్ ఆఫ్ మై ఫ్యాట్. ఓకే. థర్డ్ ఫ్యాక్టర్ ఇస్ హార్మోన్ షిఫ్ట్. ఈస్ట్రోజన్ చేంజెస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే ఎఫిషియెంట్గా బాడీ ఫ్యాట్ని స్టోర్ చేయడాన్ని చేస్తుంది అనమాట. ఎంత పర్సెంట్ వెయిట్ లాస్ అయితే హార్మోన్స్ అనేది రీస్టోర్ అవుతుంది? ఒక 10% ఆఫ్ వెయిట్ లాస్ అయినా కూడా ఆల్ ఆఫ్ దీస్ హార్మోనల్ చేంజెస్ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్ విల్ బీ రీసెట్. సో సింధు, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీసీఓడి పేషెంట్స్ హ్యావ్ ఒబేసిటీ యాజ్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్? పీసీఓడిలో 60 to 70% ఈజ్ డ్యూ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో పీసీఓడి డయాగ్నోజ్ అయిన ప్రతి ఉమెన్ డూ యూ థింక్ దే షుడ్ బీ స్క్రీన్ ఫర్ మెటబాలిక్ ఇష్యూస్? యా, స్క్రీనింగ్ చేయకుండా ట్రీట్మెంట్ అనేది చాలా ఇన్కంప్లీట్. ఓన్లీ హార్మోనల్ పిల్స్ ఇవి పెట్టడం వల్ల సైకిల్ రెగ్యులరైజ్ అవుతాయి కానీ బట్ రూట్ కాజ్ అనేది ట్రీట్ అవ్వదు. సో మోస్ట్ కామన్ రూట్ కాజ్ ఈస్ మెటబాలిక్ సిండ్రోమ్, దట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. కాబట్టి వీ హ్యావ్ టు డూ అట్లీస్ట్ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్, HOMA-IR and lipid profile to get treated. So you're saying here that PCOD treatment is a combined effort of a gynecologist and also a physician. Yes. సో సింధు, సోషల్ మీడియాలో ఈ మధ్య పీసీఓడి రివర్సల్ అనుకుంటూ మాట్లాడుతున్నారు. లాట్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ టాకింగ్ అబౌట్ దిస్. డూ యూ థింక్ ఇట్స్ యాక్చువల్లీ రివర్సిబుల్? చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ మధ్యన పీసీఓడి రివర్స్ అవుతుందని చాలామందికి ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇవన్నీ, కానీ అది ట్రూ కాదు. యూజువల్లీ 100%ని 10% తీసుకురావచ్చు కానీ 0% అయితే అవ్వదు. సైకిల్ రెగ్యులేషన్ అండ్ మెటబాలిజం అవన్నీ రీస్టోర్ చేయవచ్చు, అంతేగాని రివర్స్ చేయలేము. సో ప్రాబబ్లీ వాట్ యూ మీన్ టు సే ఇస్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 60 to 70% ఇస్ కాజ్డ్ బై ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ ఒబేసిటీ అంటున్నావు. సో ద రెస్ట్ 30% కూడా దెర్ మైట్ బి అదర్ కాజెస్, సో దాట్ యూ కెన్ నాట్ రివర్స్ ఆబ్వియస్లీ. ఎలాంటి కాజెస్ అవి? ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లైక్ హైపోథైరాయిడ్ విత్ ఆటో ఇమ్యూన్ కానీ అలా, లేకపోతే జెనెటిక్ ఇష్యూస్, వీటి వల్ల ఎక్కువ ప్రిడిస్పోజ్ అవుతుంది ఆ 30%లో. ఇవన్నీ రివర్స్ చేయలేము. సో యూజువలీ పీసీఓఎస్ 20 to 30 years మధ్యలో ఏజ్ గ్రూప్లో డయాగ్నోస్ చేస్తాము. సో పెరిమెనోపాజల్లో కూడా డూ యూ సీ ఎనీ పేషెంట్స్ విత్ పీసీఓఎస్? పెరిమెనోపాజ్ అనేది యూజువల్లీ 40 to 50 మధ్యలో అంటాం, కానీ రీసెంట్ ట్రెండ్స్ ప్రకారం 35 to 40 అయిపోయింది. యూజువల్లీ వాళ్ళు వేరే కండిషన్స్ కోసం వస్తారు, లైక్ ఫైబ్రాయిడ్స్ కానీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అలాగా. వాళ్ళని డయాగ్నోస్ చేసేటప్పుడు పీసీఓడి ఆర్ మెటబాలిక్ ఇష్యూస్ అనేది బయటపడుతూ ఉంటాయి, అంతేగాని పెరిమెనోపాజ్లో పర్సీ పీసీఓడి అనేది రాదు. ఏంటి 30 to 40 years కూడా పెరిమెనోపాజల్ అంటామా? యా, రీసెంట్ స్టడీస్ ప్రకారం మన హార్మోనల్ ఏజ్ అండ్ బయలాజికల్ ఏజ్కి 7 years డిఫరెన్స్ ఉంది. లైక్ ఇఫ్ ఐఎమ్ 37 ఈజ్ మై హార్మోనల్ ఏజ్. సో జెనెటిక్ ఇష్యూస్ వల్ల, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వల్ల ఎర్లీ మెనోపాజ్ అనేది రీసెంట్గా చూస్తున్నాం. Do you think stress plays a role in early menopause too? Yes, definitely. Sindhu, let's have a quick rapid fire round. లెందీ ఎస్సేస్ కాకుండా క్విక్ one-linersలో నాకు ఆన్సర్ ఇవ్వు. ఓకే. సో వాట్ ఈస్ వన్ మిత్ దట్ ఉమెన్ షుడ్ స్టాప్ బిలీవింగ్? Taking care of their health is selfish. They think that, but it's necessity. ఓకే. గివ్ మీ వన్ స్క్రీనింగ్ టెస్ట్ ఎవ్రీ ఉమెన్ షుడ్ గెట్ డన్ డ్యూరింగ్ దర్ లైఫ్ టైమ్. ఒకటి కాదు 3 చెప్తాను: హిమోగ్లోబిన్, పాప్స్మియర్ అండ్ మామోగ్రామ్. సో టెల్ మీ వన్ ఆఫ్ దీస్ డైట్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ హార్మింగ్ ద పేషెంట్ దాన్ డూయింగ్ ఎనీ గుడ్. Crash dieting. Now it's my turn. Which one food you think women rely on too much thinking it's healthy? White rice. Definitely. Strength training or cardio? Strength training, because strength training improves muscle mass and muscle mass is like metabolic insurance. True. In today's lifestyle, what is worse? Long sitting hours or poor eating habits? They're both worse, but I would add on excessive stress and poor sleep also to this. If a woman in her 30s watching us right now, what is the take-home message? Here we discussed about hormones, metabolism and overall health. So oka gist ivvali anante, first thing is eat healthy, strength train, sleep well, and
ఓవరాల్ స్ట్రెస్ తగ్గించుకుంటే చాలు. అండ్ డోంట్ థింక్ దట్ nowadays women want to do it all, but you don't have to carry the weight of the entire world on your shoulders. Prioritize what is important and just relax. Very well said. So what is the one mindset shift a woman should have towards her health? Prevention is not a luxury, it is a necessity. Please seek help when needed.